శిష్యులు ఎలా నిద్రపోతున్నారో చూడరా. వీళ్ళ మధ్య నుంచి రావులమ్మని తీసుకెళ్ళడం కష్టమేమోరా. నాకు ఐడియా వచ్చిందిరా, తిరిగి వెళ్ళిపోదామనే. నా మిమిక్రీతో దున్నపోతే అలా మాయ చేసి బయట పంపిస్తాను చూడరా. నీ బొందా నీకే వచ్చరా. కూడా ఉన్నట్టుందిరా, పారిపోదాం పదండ్రా. నేనేరా. నువ్వా గుండుగా? ఇందాక కుక్కల, ఇప్పుడు చూడరా నా ప్రతాపం. హలో రేయ్, చెంచునాడు బ్రిడ్జి దగ్గర నాకు క్వాలిస్ దిగడింది, మీరు అందరు సుమోలు అర్జెంట్ రండి రా. అలాగే అయ్యగారు. రేయ్, అయ్యగారు క్వాలిస్ బురదలో దిగబడిందంట, వెళ్దాం పదండి. ఎవడ్రా వీడు? అందరూ వెళ్ళిపోయిన వీడు మాత్రం దున్నపోతలు ఎలా నిద్రపోతున్నాడు? వీడి సంగతి కూడా చూస్తాను రా. హలో ఏరా, అందరూ లేచి బయలుదేరుతుంటే నువ్వు మాత్రం దున్నపోతలు నిద్ర అవుతావేంటి? బయలుదేరు. అయ్యగారు మీకెలా తెలిసింది అయ్యగారు? నోరు మూసుకుని రా. అలాగేనయ్యా. ఆపండ్రా, ఆపండ్రా, నేను వస్తున్నానురా. ఇద్దరులో ఎవర్రా? ఒకళ్ళు సీతమహాలక్ష్మి, ఇంకొకళ్ళు రావులమ్మ. చీకట్లో కనపడరు కానీ లైట్ వచ్చేద్దాం. ఐడియా, మంచం మీద పడుకుందంటే సీతమహాలక్ష్మి అంటే ఇదే రావులమ్మా. కరెక్ట్. తాడితే పడ వెళ్ళిపోతుంది రే. పనిరా, పొద్దున్నే చూసుకుందాం. రావులమ్మని తీసుకొస్తానని చెప్పి ఉప్పు మూట తీసుకొచ్చారు. ఎక్కడ రావులమ్మ? ఏది నీ మొహం? ఈ మోటే రావులమ్మా. నీ రావులమ్మ ఈ మూటలో ఉందిరా. నా రావులమ్మని ఈ మూటలో బంధిస్తారా? రాయ్, చిత్రంలో ఎదవల్లారా. పాప నా రావులమ్మ ఊపిరాడక ఎంత ఉక్కిరి బిక్కిరి అవుతుందో. రావులమ్మ, నేనున్నాను కదమ్మా, నువ్వేం బాధపడకు. తప్పరా. రావులమ్మ అనుకుని సీతం తెచ్చాం. ఈ విషయం వాళ్ళ నాన్నకి తెలిస్తే ఈ స్వర్గమే మనకి సమాధి అవుతుందిరా. అయ్య బాబోయ్, బతుకుంటున్నా రావులమ్మ చేతిలోనే చెప్తాను. ఆ రెడ్డమ్మ చేతిలో మాత్రం చాలు బాబోయ్. వాడు చెప్పింది కరెక్ట్ రా. పొడలో దుక్కేద్దాం పదండ్రా. సంచి రాలా దూకొచ్చు. రావులమ్మ నాకు కూడా వడ్డించవా? నువ్వా? నేనే. అవును, బావగారు నిన్ను ఎందుకు కొట్టారు? అదా ఏమండి, ఒక అమ్మాయిని పెట్టుకుని 3 సంవత్సరాలు చూస్తున్నారు. ఇదేం ఫ్యామిలీ అండి? అద్దాలని ఫ్యామిలీ. బావగారు నిన్ను కొట్టడం కరెక్టే. అదే నేనైతే ఈ చెయ్యి నరికి ఆ చేతిలో పెట్టేవాడిని. తాతగారు, పులిసేనా? పులిసేనా? ముక్కలు లేవా? ఎముకలు వేస్తాను, తింటారా? తింటవేంటి? నవిలి పారేస్తా. కానివ్వండి. ఏమండి, నేను చెప్తే నమ్మలేదే. 3వ పెళ్లి కొడుకు అని చెప్పాను కదా, ఇక అతనే. అవును, వీడిక్కడికి వచ్చాడేంటి? ఇంతకు ముందే ఆయన మీకు తెలిసేటి. ఆకు తింటండి, అన్నం పెట్టాలి. నేను తర్వాత భోంచేస్తాలే. బంతిలో కూర్చొని తర్వాత తింటానంటే ఎలాగండి? తింటండి. సరే కానీ గురుగారు, పులుసైనా? వెయ్యి వెయ్యి. ముక్కలైనా? వెయ్యి. అంటే నేను చెప్పాను, మొదటి పెళ్లి కొడుకు బాబు గారు. అయ్య బాబోయ్, ఆగు. వదలయా. వదలను. అందరికి పులిసేసి నాకేయకుండా పోతే నీ బాబు వచ్చేస్తాడా? నువ్వు వేసుకో. ఎరక్కపోయి వెళ్ళి ఇరుక్కుపోయాను. ఏమైంది? ఏమవుతుంది, అక్కడికి వెళ్ళి మా నాన్నకి దొరికిపోయాను. అందుకే వెళ్ళొద్దన్నాను. వెళ్ళొద్దన్నావు గానీ అక్కడ మా నాన్న ఉన్నారని చెప్పలేదుగా. ఏంటి అది? రా, క్లాస్ నిండా పోయి. మీరు ఎక్కడున్నారా? ఎవడే మాట్లాడితే కొట్టడం కాదు,
కొడుకు తండ్రి గారు. అమ్మయ్యా, ఒక డౌట్ క్లియర్ అయిపోయింది. ఈ స్త్రీ నీ ముగ్గురు తీస్తాడా? వచ్చి తీసుకెళ్ళ. ఎలా ఉందిరా? ఆవుకు బాగా స్నానం చేసి అలంకరిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. అదే మాటరా, రాజాలా ఉన్నావు. అవును, ఇవన్నీ ఎందుకు ఇప్పుడు మనం పెద్ద పార్టీకి వెళ్తున్నాం. అక్కడికి వచ్చే ఆడపిల్లలు నిన్ను చూసి మూర్చపోవాలి. అంత సీన్ ఉందా? పద 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 పద. Come on, yeah. ఇతనే నా ప్రిన్స్. కిడ్నాప్. రోడ్ నెంబర్ 10, ప్లాట్ నెంబర్ 128, జూబ్లీ హిల్స్ లో గ్యారేజ్ ఉంది. అక్కడే ఆ కిడ్నాపర్ ఉంది. వాడి పేరేంటి? వాడి వయసు ఎంత? వాడు ఎవరిని కిడ్నాప్ చేస్తున్నాడు? ఎక్కడ చేస్తున్నాడు? ఎప్పుడు చేస్తున్నాడు? అవన్నీ నేను చెప్తే నువ్వేంటి చేసేది? రోడ్ నెంబర్ 10, ప్లాట్ నెంబర్ 128, జూబ్లీ హిల్స్. అమ్మనే, ఇది నా ఇల్లే. నువ్వు షాక్ అవనంటే నిన్న విషయం అడుగుతాను. చెప్పు గురు. మనం అర్జెంటుగా ఎవరన్నా భిక్షాట్ని కిడ్నాప్ చేయాలి. మరి అదే రియాక్షన్ ఇవ్వకుండా ఎవరిని కిడ్నాప్ చేయాలో చెప్పు. మా బావ ఆంజనేయులు గారిని కిడ్నాప్ చేయగురు, దరిద్రం వదిలిపోతాయి. మీ ఆంజనేయులు ఏమన్నా భిక్షాట? వేరే ఎవరినన్నా చెప్పు. వేరే పని కిడ్నాప్ చేద్దాం గురు. వాడు మీసాలతోనే మన ఇద్దరిని ఊరేసి చంపేస్తాడు. రామోజీరావు గారిని చేస్తే ఆయన అయితే మన ఇద్దరిని పచ్చడి కింద చితక్కొట్టేసి పచ్చడి బాటలో పెట్టి అమ్మేస్తాడు. ఐడియా గురు. ఏంటి? రేపు నీళ్ళు ఎవరు బర్త్డే కదా? అవును, అక్కడికి ఎంతో మంది భిక్షాట్స్ వస్తారు. ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసి కిడ్నాప్ చేసేద్దాం. ఇది సరైన ఐడియా. చెయ్యండి చెయ్యండి. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని బొక్కలు తోస్తాను రా. ఏంటి గురు, షాప్ చూడండి చూడకుండా వెళ్ళిపోతున్నావు? సారీ, నేను రాను. డోంట్ కాల్ మీ దేర్. ఈ రోజు నుంచి మందు మానేసి మంచి వాడిని అయిపోయాను. ఊరుకో గురు, నేను ఎన్నిసార్లు మానలేదు, మళ్ళీ ఎన్నిసార్లు మొదలట్లేదు. పేస్ట్ ముళ్ళు అంటే నాకు బీడీ ముక్కలు ఏరుకునే నీకు పోలికేంట్రా? నాకున్న మనో నిగ్రహం, గుండె నిబ్బరం సద్దాం హుస్సేన్ కూడా లేవురా. సర్లే, మందు మానేసి నువ్వు నాశనం అయిపోతానంట నాకేంటి గురు? ఈ బాటిల్ మొత్తం రావట్లేదు గురు. నువ్వు మొత్తం తీయటంలో ఎక్స్పర్ట్ కదా, కొంచెం వచ్చి తీసి పెట్టు గురు. నేను రాను. భీష్ముళ్ళ గుండె నిబ్బరం ఉన్నాడు. నీకేంటి గురు? రాగురు, కొంచెం మొత్తం తీసు. ఏమండ్రా నాకు అగ్ని పరీక్ష? ఒరే బీడీ మొక్క, మన ఊళ్ళో బాటిల్స్ మూతలు ఎప్పుడు స్లిప్ అయిపోతుంటాయి. అవును గురు. అందుకని ఇలా పట్టుకుని కింద 2 తట్టు, పైన 2 మొట్టు, ఇప్పుడు ఒక తిప్పు తిప్పు. ఏంట్రా నేను ఏదో 5 స్టార్ హోటల్ ఓపెన్ చేసినట్టు ఓపెన్ అయిపోయింది. తీసుకో గురు. గురు, ఇంత ఉపకారం చేసావు, చిన్న పెగ్గేసిపో గురు. ఈ కోటేశ్వరరావు మాట అంటే మాట. దట్స్ ఆల్. అన్నా, ఈ రోజు నుండి మా ఓనర్ గారు మీకు అప్పివ్వమన్నారండి. ఏంట్రా, నేను మందు మానేసానంటే మీ అందరికి ఎగతాళిగా ఉంది. బ్లడీ డ్రింకర్స్. లాభం లేదు, క్వార్టర్ కొట్టేయాల్సిందే. ఏమిటి దారుణం? ఒక ఆడదాన్ని మగ పోలీసులు రేప్ చేయడం వింటున్నాం.
అది ఏదో సంసార పక్షంగా పోలీస్ స్టేషన్లో కనిచేవారు. కానీ నువ్వేంటి దానికి రివర్స్లో నడి రోడ్డు మీదకి వచ్చేసి ఏకంగా 3 మగాళ్ళని చేసి మరీ రేప్ చేయాలని చూస్తున్నావు. కాకిలాగా ఎంట చూపు, కాకి బట్టలు వేసుకుని వాళ్ళ బతుకులు కాకులు చింపిన విస్తరి చేద్దామనా? రేపు పొద్దున వాళ్ళకి మ్యారేజెస్ ఎలా అవుతాయి, సమాజంలో వాళ్ళ హెడ్ ఎత్తుకుని ఎలా తిరుగుతారు అని ఒక భారత పౌరుడిగా నేను ప్రశ్నిస్తున్నాను. నేనెవరో తెలుసా? తెలుసు. లేడీ రౌడీ పోలీసువి, ఆడభక్షక బటివి. అసలు మన దేశంలో మగాడికి రక్షణ లేకుండా పోయింది. గాంధీ గారు తప్పు చెప్పారు. మిడ్ నైట్ మెయిన్ రోడ్డు మీద ఆడది కాదు, మగాడు నిర్భయంగా నడవగలిగిన రోజున మన దేశానికి నిజమైన ఇండిపెండెన్స్ వచ్చినట్టు. మీకేం భయం లేదు, నేనున్నాను. అమాయకుల్ని చేసి వాళ్ళ 3 రేప్ చేయడం కాదు. నీకు చావుంటే, దమ్ముంటే, అసలు నువ్వు ఆడదానివైతే నన్ను రేప్ చేయి. ఛాలెంజ్. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం